దేశాయ జ్యోతిషాత్ నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ జాతకుడు ఉద్యోగంలో రాణిస్తాడా లేక వ్యాపారంలో రాణిస్తాడా, ఏ విధమైనటువంటి కెరియర్ అతనికి సూచించబడుతూ ఉంటుంది ప్లానటరీ కాంబినేషన్ ద్వారా అనేది తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆలోచించేటువంటి విషయము ఏ ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలి లేదా బిజినెస్ ఏమైనా చేయాలా, ఏది బాగుంటుంది అని ఒక డైలమాలో ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఒక హారోస్కోప్లో ఉద్యోగానికి సంబంధించిన ప్లానెట్స్ కనుక చూసినట్టయితే 6th హౌస్ అనేది ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. 6th హౌస్, 10th హౌస్, అలాగే లగ్నం, ఈ మూడు కనుక స్ట్రాంగ్గా రిలేట్ అయి ఉంటే వారు ఉద్యోగంలో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధమైనటువంటి గ్రహ దశలు కూడా నడుస్తున్నప్పుడు వారు ఉద్యోగంలోనే జీవితాంతం కూడా రాణించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ వీడియోలో ప్రధానంగా జాతకుడు బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి లేదా ఎవరన్నా సరే ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం వైపు వెళ్దాము, వ్యాపారంలోనే కంటిన్యూ అవుదాము అనేటువంటి ఆలోచన కనుక చేస్తున్నట్టయితే ఎటువంటి కాంబినేషన్స్ని చూడడం ద్వారా బిజినెస్లో సక్సెస్ అనేది సూచిస్తుంది అని తెలుసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. ప్రధానంగా బిజినెస్ సక్సెస్ అనేది సూచించేటువంటి హౌసెస్ 3rd హౌస్, 5th హౌస్, 10th హౌస్, 11th హౌస్, అలాగే 9th హౌస్. ఇక్కడ 9th హౌస్ అనేది ప్రధానంగా లక్ని సూచించేటువంటి హౌస్ కాబట్టి దాన్ని కొంచెం ఆఖరిలో చెప్పడం జరిగింది. ప్రధానమైన హౌసెస్ వచ్చి 3rd హౌస్, 5th హౌస్, 10th హౌస్, 11th హౌస్. 3rd హౌస్ అనేది రిస్క్ టేకింగ్ నేచర్ని సూచించేటువంటి హౌస్. ఒక జాతకుడు తను అనుకున్నటువంటి ఆశయాలు సిద్ధించడం కోసం ఎంత రిస్క్నైనా చేయగలగడము, ఒక ప్యాషన్ కలిగి ఉండడము, ఏదైనా ఒక రంగం మీద విపరీతమైనటువంటి ఒక ప్యాషన్, పట్టుదల కలిగి అందులో నేను రాణించాలి అనేటువంటి ఒక భావజాలం ఉండడం అనేది స్ట్రాంగ్ 3rd హౌస్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా 5th హౌస్ అనేది కూడా హృదయస్థానం కాబట్టి అతని యొక్క కోరికలు, ఆశయాలు వీటన్నిటిని సూచించేటువంటి హౌస్ 5th హౌస్. అలాగే ఇండిపెండెంట్ నేచర్, ఇండివిజువాలిటీ ఇవన్నీ సూచించే హౌస్ కూడా 5th హౌసే. ఇక 10th హౌస్ అనేది ప్రధానమైనటువంటి కెరీర్ని సూచించేటువంటి హౌస్ కాబట్టి 10th హౌస్ని కూడా చూడాల్సి ఉంటుంది. ఇక 11th హౌస్ అనేది 5th హౌస్కి 7th హౌస్ కాబట్టి 11th హౌస్ అనేది తాను చేస్తున్న బిజినెస్లో సక్సెస్ అనేది ఎంతవరకు ఉంటుంది అని సూచించేటువంటి హౌసెస్ 11th హౌస్. 5th హౌస్, 11th హౌస్ రెండూ కూడా బిజినెస్ సక్సెస్ని సూచించే హౌసెస్. 3rd హౌస్ విషయానికి వచ్చినట్టయితే 3rd హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉండి, ఉదాహరణకి 3rd హౌస్లో బెనిఫిట్స్ ఉండి 3rdలో ఎగ్జాల్ట్ అయి ఉండడము, 3rd హౌస్లో ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉండడము, లగ్నాధిపతి, యోగకారక గ్రహము ఇవి 3rd హౌస్లో ఉండడము, దీనివల్ల ఆ జాతకుడు ఎప్పుడూ కూడా మార్కెటింగ్ స్కిల్స్ కలిగి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడము, తన యొక్క ఆశయాల ద్వారా 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి తపన ఉండడము, అందరినీ కలుపుకుని వెళ్ళి తను అనుకున్న ఆశయాన్ని సాధించడము, ఇటువంటి ఒక మెంటాలిటీని కలిగి ఉంటాడు ఆ జాతకుడు. కాబట్టి 3rd హౌస్ అనేది బిజినెస్లో రాణించడానికి చాలా బాగా సహాయపడేటువంటి హౌస్. అలాగే 5th హౌస్ కూడా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, ఉదాహరణకి 5th హౌస్లో లగ్నాధిపతి, యోగకారకుడు ఉండడము, శుభగ్రహాలు ఉండడము, అలాగే 5th లార్డ్ కూడా ఎగ్జాల్ట్ అయి ఉండడము, లేదా కేంద్ర స్థానాల్లో ఉండడము, లగ్నాధిపతితో మంచి రిలేషన్ కలిగి ఉండడము, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ నేచర్ని, ఇండివిజువాలిటీని వీటిని సూచించేటువంటి హౌస్. అయితే ఈ 10th హౌస్ ఎప్పుడైతే కెరియర్ని సూచిస్తుందో 10th హౌస్ 3rd హౌస్తో కానీ 5th హౌస్తో కానీ 11th హౌస్తో కానీ స్ట్రాంగ్ రిలేషన్లో ఉన్నప్పుడు తప్పకుండా వారికి వ్యాపారంలోనే ఎక్కువగా ఎదుగుదల ఉండడం అనేది మనం గమనించవచ్చు. అయితే అగ్నితత్వం కలిగినటువంటి ప్లానెట్స్, ఫియరీ ప్లానెట్స్ అయిన రవి, కుజుడు కనుక స్ట్రాంగ్గా 5th హౌస్తో రిలేట్ అయి ఉంటే లేదా 3rd హౌస్తో రిలేట్ అయి ఉంటే వారు ఎక్కువగా వ్యాపార రంగంలోనే స్థిరపడడానికి మక్కువ చూపుతూ ఉండడము, వారు తమ సొంత ప్రతిభ ద్వారా 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి, జీవితంలో పైకి ఎదగాలి అనేటువంటి ఒక భావజాలం కలిగి ఉండడం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా రాహుకేతువులు 5th హౌస్లో ఉండడము, రాహుకేతువులు 3rd హౌస్లో ఉండడము, రాహుకేతువులు 10th హౌస్లో ఉండడము, అలాగే రాహుకేతువులు 11th హౌస్లో ఉండడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఓన్డ్ బిజినెస్ లేదా తనంతట తానుగా ఒక వ్యాపారాన్ని స్థాపించి పైకి రావడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్స్. అయితే కేవలం ఆ ప్లేస్మెంట్స్ ఉండడం వల్ల వారు బిజినెస్లో రాణిస్తారని చెప్పడానికి లేకపోయినప్పటికీ
మిగతా కాంబినేషన్స్ కూడా ఆ విధంగా ఎలైన్ కనుక ఉన్నట్టయితే, అమెరికన్కి ఉన్నట్టయితే తప్పకుండా వారు జాబ్ కంటే కూడా బిజినెస్లోనే ఎక్కువగా షైన్ అవుతూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ప్లానటరీ కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో, ఆ దశ అయితే ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో తప్పకుండా వారు అప్పటి వరకు జాబ్ చేస్తున్నా కానీ జాబ్ని వదిలేసి బిజినెస్లోకి రావడము, అదే తమ ఫుల్ టైం ప్రొఫెషన్గా తీసుకోవడము, ఆ బిజినెస్ని వారు ఎంజాయ్ చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడు కూడా ప్యాషన్ అనేది బిజినెస్కి చాలా ముఖ్యం. కాబట్టి ఈ ప్యాషన్ అనేది అంటే తీవ్రమైనటువంటి ఒక కోరిక, ఆ రంగం మీద ఒక ఇంట్రెస్ట్, మక్కువ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే తీవ్రంగా ఉంటాయో ఆ బిజినెస్లో వాళ్ళు రాణించడమే కాకుండా ఎంతో తృప్తిని కూడా పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ 3rd హౌస్ 5th హౌస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల నేటివ్కి ఇటువంటి బిజినెస్ ద్వారా పైకి రావడానికి సహాయపడతాయి ఈ హౌసెస్, ఆ కరస్పాండింగ్ లార్డ్స్ అంటే ఆ హౌస్ లార్డ్స్. అయితే వీటికి తోడుగా భాగ్యాధిపతి 9th లార్డ్ కూడా ఉన్నట్టయితే తప్పకుండా లక్ కూడా వారికి తోడు రావడము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అయితే ఏ ప్లానెట్ స్ట్రెంగ్త్ వల్ల బిజినెస్ అతనికి యోగిస్తుందో చూడడం వల్ల ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి రంగాల్లో ఆ జాతకుడు బిజినెస్లో షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క బిజినెస్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ ప్లానెట్ వల్ల అయితే అతను బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడో ఆ దశలో ఆ ప్లానెట్ యొక్క బిజినెస్లోనే అతను రాణించడం అనేది మనం గమనించవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక జాతకుడు కనుక 5th హౌస్ 9th హౌస్ 10th హౌస్ 11th హౌస్ ఇవన్నీ రిలేట్ అయ్యి ఉన్నాయో, 3rd హౌస్ కూడా తప్పకుండా వారు బిజినెస్ వైపుకే మొగ్గు చూపడం అనేది మనం గమనించవచ్చు. వారికి స్వతంత్ర భావాలు ఎక్కువ ఉండడం వల్ల తమంతట తాము తమ ప్రతిభను చాటుకుని 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటే ఒక తీవ్రమైనటువంటి కోరిక ఎక్కువగా ఉండడం వల్ల వారు బిజినెస్లో సక్సెస్ అవడానికి చాలా బాగా సహాయపడతాయి ఈ ప్లానటరీ పొజిషన్స్. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి గ్రహాల యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే తప్పకుండా వారు బిజినెస్లోనే రాణించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో ఏదైనా ఒక డైలమాలో కనుక ఉన్నట్టయితే, ఇంకా జాబ్ వదిలేసి బిజినెస్కి వెళ్ళినా అని కనుక ఆలోచన చేస్తున్నట్టయితే, ఈ ప్లానెట్స్ యొక్క దశ కనుక స్టార్ట్ అయితే తప్పకుండా వారు బిజినెస్లోకి వెళ్ళడం అనేది వారికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఆ ప్లానెట్స్ కూడా వారిని బిజినెస్ వైపుకి దారిని మళ్ళిస్తాయి, వారి యొక్క జీవితాన్ని మలుపు తిప్పుతాయి కూడా. అయితే ఎప్పుడు కూడా ఈ 3rd హౌస్ 5th హౌస్ 10th హౌస్ 11th హౌస్ ఈ లార్డ్స్ బలంగా పాజిటివ్గా ఉన్నప్పుడు వారికి బిజినెస్ అనేది కలిసి వస్తుంది. ఉదాహరణకి 3rd లార్డ్ 5th లార్డ్ 10th లార్డ్ 11th లార్డ్ 9th లార్డ్ వీళ్ళు ఎగ్జాల్ట్ అయి ఉండడము, ఏదైనా ఒక మంచి యోగంలో ఉండడము, ధనయోగంలో ఉండడము, లగ్నాధిపతితో కలిసి యోగంలో ఉండడము, లేదా లగ్నాధిపతితో కలిసి స్ట్రాంగ్గా ఉండడము, ఇవన్నీ కూడా బిజినెస్ సక్సెస్ సూచించేటువంటి కాంబినేషన్స్. అలా కాకుండా 6th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే 6th హౌస్ 8th హౌస్ ఇవి బాగా రిలేట్ అయి ఉన్నట్టయితే ఒక సర్వీస్లో వారు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలోనే పేరు తెచ్చుకోవడం, ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడము, చాలా త్వరగా ఉద్యోగంలో ఎదగడము, ఇవన్నీ కూడా జాతకుడు అనుభవిస్తాడు. అయితే ఇక్కడ ప్లానటరీ పొజిషన్స్ బట్టి ఏ ప్లానెట్స్ ఎటువంటి ప్లేసెస్లో ఉన్నాయి, ఏ గ్రహం యొక్క మహాదశ నడుస్తుంది, దీనికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనలైజ్ చేసి మాత్రమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే స్ట్రాంగ్గా ప్లానటరీ పొజిషన్స్ ఉంటాయో వారు అనుకోకుండా కూడా తమ జీవితంలో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఏదో ఒక ఆలోచన వచ్చి ఉద్యోగం నుంచి బయటకు వచ్చి వారు వ్యాపారాన్ని ప్రారంభించి అందులో తృప్తిని పొందడము, ఎదగడము, సక్సెస్ని చూడడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఒక వ్యక్తికి తన ప్రతిభను చాటుకుని తమ స్వతంత్ర భావాల్ని వ్యక్తపరిచి దాన్ని ఆధారంగా వ్యాపారాన్ని స్థాపించి వృద్ధిలోకి రావడం అనేది ఆ జాతకుడికి దానికి అవకాశం కల్పించేవి ఈ 3rd హౌస్ 5th హౌస్ 10th హౌస్ 11th హౌస్ అలాగే భాగ్యాధిపతి. ఎప్పుడూ కూడా ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు లగ్నాధిపతి కూడా వారితో ఉండి స్ట్రాంగ్గా ఉన్నా, లేదా ఈ ప్లానెట్స్ ఎగ్జాల్ట్ అయి ఉండి లగ్నాధిపతి కూడా వారితో ఉన్నా, యోగకారక గ్రహం కూడా ఈ ప్లానెట్స్తో కనుక చేరుకుని ఉన్నట్టయితే తప్పకుండా వారికి సక్సెస్ అనేది లభిస్తుంది వారు చేసేటువంటి బిజినెస్లో. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు రాహుకేతువులు కూడా ఈ బిజినెస్ సక్సెస్కి ఎంతగానో సహాయపడేటువంటి ప్లానెట్స్గా చూడాల్సి ఉంటుంది. రాహుకేతు ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ వ్యూస్ని, ఇండివిజువాలిటీని బాగా ప్రమోట్ చేసేటువంటి ప్లానెట్స్. కాబట్టి ఈ ప్లానటరీ స్ట్రెంత్ కూడా ఉన్నట్టయితే తప్పకుండా వారు బిజినెస్లో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి కొంత ప్రిలిమినరీ అనాలిసిస్ అంటే ప్రాథమికమైనటువంటి ఒక అనాలిసిస్ని చేసి విశ్లేషణ చేసి బిజినెస్ నాకు యోగిస్తుందా
లేదా జాబ్లో కంటిన్యూ అవడం బెటరా అనేది డెసిషన్ తీసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది ఈ అనాలిసిస్. ఏదేమైనా కానీ ప్లానటరీ స్ట్రెంత్ కనుక గ్రహాల యొక్క బలం కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తప్పకుండా వారు బిజినెస్ వైపుకే వారి జీవితాన్ని మలుపు తిప్పుతారు, అటువంటి దశ కనుక రన్ అవుతూ ఉన్నట్టయితే. కాబట్టి ఎవరు మటుకు వాళ్ళు తమంత తామే బిజినెస్లో సక్సెస్ ఉంటుందా, జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుందా అని తెలుసుకోవడానికి ఈ చిన్న క్లూస్ని ఉపయోగించి కొంతవరకు ఐడియా తెచ్చుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.